కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అనేటందుకు ఓ తండ్రి చేసిన పని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ముచ్చట్లకు పోతే సరిగ్గా 34 ఏండ్ల కిందట అంటే 1990లా ఒక ఆయన జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్లను ₹1,00,000 పెట్టి కొన్నాడట. ఇక కాలం గడుస్తున్న కొద్దీ ఆ ముచ్చట్నే మర్చిండట. ఇక మొన్న అట్లా గిట్లనే అలా కొడుకు ఇల్లు చదువుతుంటే ఏవో పేపర్లు కానొచ్చినాయట. ఏంటి ఇవని పట్టి ఆరాదీసి చూస్తే అవే ₹1,00,000 షేర్లు ఇప్పుడు 80 కోట్లు అయినాయట. మామూలు ముచ్చట కాదు కదా. ఇది తెలుసుడే ఆలస్యం. ఆ ఇంటోళ్ళ సంబరాలు చిన్నగా లేవు. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి చూసిర్రా, తెలిసి తెలవకుండా స్టాక్ మార్కెట్ షేర్ల గురించి తప్పుగా మాట్లాడతారు జనాలు. అలా పెట్టిన పెట్టుబడి లైఫ్ ఎట్లా టర్న్ చేసిందో చూసిరా అని కొందరంటే, ఇది అందరికీ తలగదబ్బా, కోటికి ఒగలకో ఇసొంటి అదృష్టాలు వస్తాయి అని కొందరు డీలా పడుతురు. ఏదేమైనా ఈ ముచ్చట వల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఓపికతో ఎదురు చూస్తే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఊహించని లాభాలను తీసుకొస్తాయని నీకే ఇది జాలదా కానీ ప్రతిసారి ఇట్లనే అవుతుందని కూడా చెప్పలేం. కొన్నిసార్లు నష్టపోక తప్పది. ఏదైనా మన రాత మీదనే ఆధారపడి ఉంటుంది. ఏమంటారు? ఆయన అదృష్టం రావాలంటే కూడా ఆ అదృష్టం ఉండాలి కదా.